ప్రభు కుమారు కొరకు, సుచిత్ర వాళ్ళ పాప కొరకు, జయవర్ధన్ కొరకు, లక్ష్మమ్మ గారి కొరకు, ఇదిగో మనమందరం కూడా ప్రత్యేకంగా ఈ రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా దేవుని ప్రియులారా, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించే దేవుడు, అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడు ఇది రాత్రి ఒక్కొక్కరిని ముట్టబోతూ ఉన్నాడు. ఆయన స్వహస్తాలతో వారిని ముట్టి స్వస్థపరచబోతూ ఉన్నాడు. ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత పొందుకుని ఆ బిడ్డలందరూ ఆనందించినట్లు ప్రభు కుడి హస్తం వారి మీద చాపబడును గాక, ఆయన దక్షిణ హస్తం వారి మీద ప్రకాశింప చేయబడును గాక. ప్రార్థన చేద్దాం. అలాగే ఈ గూగుల్ మీట్ లో ప్రభు ఎంతమంది ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో ప్రభు, అయా నీవే సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి, నీకు వందనాలు. సమస్త కార్యములు నీకు సఫలం అవుతాయి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. మనుషులకు కానిది సాధ్యము ప్రభు, అసాధ్యమైనది ప్రభు, ప్రతి విషయము నీకు సాధ్యమైనది దేవా, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. అయా మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని సెలవిచ్చిన దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు. అయా ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు మీరు తీర్చండి, అనారోగ్యం అనే ప్రభు బాధన మీరు తీసివేమని అడుగుచున్నానయ్యా, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. సహాయం చేయండి అయా. నేను తండ్రి అయా ప్రార్థించి వచ్చినప్పుడు ప్రభు ఆ బిడ్డ కొరకు ప్రభు కుమార్ని ప్రభు మీరు ముట్టుతున్నారని నేను నమ్మి ఉన్నాను తండ్రి, నీకు వందనాలు. ఈ గాయాల స్వస్థతను ప్రభు ఆ బిడ్డకి విడుదల చేయమని అడుగుచున్నానయ్యా, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నీవు చేసే దేవుడు తండ్రి, నీకు వందనాలు. నువ్వు గొప్ప కార్యాలు చేసి ప్రభు, అద్భుత కార్యాలు చేసి ప్రభు ఆ బిడ్డను మీరు ముట్టమని అడుగుచున్నానయ్యా, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. వందనాలు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా నీ పాదాలు సన్నిధిలో మోరపెట్టేటప్పుడు తండ్రి మాకు ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నాయన తండ్రి. దేవా గొప్ప దేవుడు నైనా, ప్రార్థన ఆలకించే దేవుడు నాయన తండ్రి, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు నాయన, నీకు స్తోత్రం నాయన తండ్రి. మేము మనుషుల వైపు చూడటం లేదు ప్రభా, నీ వైపు చూస్తున్నాము నాయన. మా ఆదరణకర్తవు నాయన, మా నిర్మాణకుడు, మా యాజకుడు నాయన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. దేవా ఈ లోకంలో ప్రభా అందరూ విడిచినప్పటికీ విడవని దేవుడు, ఎడబాయిని దేవుడు నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. అయా నీ వంటి వారు ఎవ్వరూ లేరు ప్రభా, నీకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరు నాయన తండ్రి. దేవా నీ వైపు చూస్తున్నాము నాయన తండ్రి. దేవా అయా మా ఆధారం మీరే నాయన, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఈ సమయంలో ప్రభా నాయన తండ్రి చిన్న పాప కోసం ప్రార్థిస్తుంటున్నాను నాయన తండ్రి. ఉంది ఇంట్లో కూడా వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఆ ఇంటి కప్పు ఇప్పి పైనుంచి కిందకి దింపారని రాయబడి ఉంది. నా దేవుని ప్రియులారా, మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని కూడా త్రోసివేసినట్లు మనము చూడలేదు. ఆయన ప్రేమించే దేవుడని, పోషించేవాడని మనం అందరం చెప్పుకుంటున్నాము, అనేక మందికి చెబుతూ ఉన్నాం. అయితే మనం చేయాల్సిన గొప్ప కార్యం ఏంటంటే భయపడక ఆయన సన్నిధిలో నివసించడమే. భయపడక ఆయన చేసే గొప్ప కార్యాలను మనం చూడడమే మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి పని. ఆ పక్షవాయువుతో పట్టిన వాడిని నలుగురు వ్యక్తి చేత మోసుకుని వచ్చి ఆ ఇంట్లో ఆయన ఉన్న స్థలంలోనికి దింపినప్పుడు యేసు ప్రభు చెప్పిన మొదటి మాట, కుమారుడా భయపడకు, నీ పాపములు క్షమించబడినవి, నీ పరుపెత్తుకి నడవమని చెప్పాడు. వెంటనే వాడు స్వస్థత పొందాడు. అలాగూ వాడు లేచి వాడు పరుపెత్తుకిని నడిచినట్లు మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసిన మన దేవుడు ప్రయాణంలో ఉన్నప్పుడు అలసని స్థితిలో, అలసని రీతినే ఆ బావి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక భయంకరమైన ఆ పాపాత్మురాలైన స్త్రీని కూడా మార్చిన వాడు యేసయ్య. పాపాత్మురాలైన స్త్రీని యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉదయాన్నే రాళ్లతో కొట్టుకుంటూ తరుముకుంటూ తీసుకొచ్చినప్పుడు ఆమెను కూడా ఒకటే మాట అన్నాడు యేసయ్య, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా?
మీలో పాపము చేయని వాడు ఆమె మీద మొదట రాయి వేయమన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ వెళ్ళిపోయారు. అంత బ్రతుకుని నాశనం చేసుకుని అంత పాపాత్మురాలైన స్త్రీని కూడా యేసయ్య క్షమించాడు. క్షమించి, అమ్మా నీకెవరు హాని చేయలేదా, ఇదిగో ఇక నువ్వు పాపం చేయకుండా బ్రతుకు అని చెప్పాడు. ఈ రాత్రి దేవుని వాక్యము, నాకు బాగా ఇష్టమైన వాక్యం ఒకటి మీకు గుర్తు చేస్తాను. మనం ప్రార్థన చేశాము, ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నవాడు ఆయనే. అలాగే ఇవన్నీ చెప్పిన యేసయ్య కొరకు అపోస్తులైన పౌలు ఒక మాట రాస్తూ ఉన్నాడు. నాకు బాగా ఇష్టమైన ఆ వాక్యం రోమాపత్రిక 8:28 వాక్యం. ఈ రాత్రి మీరు ఆ వాక్యాన్ని బట్టి మీరు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు గనక కలత చెందవద్దు. మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు గనక, విశ్వసించేవాడు కలవరపడడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది గనక, మీరు శ్వాస జీవితంలో మీరు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మీరు కలవరపడక యేసయ్య వైపు మీరు చూడాలని ప్రభు వాత్సల్యాన్ని బట్టి బ్రతులాడుచూ ఉన్నాను. ఆ వాక్యంలో ఉన్నమాట, కాగా దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చప్పున పిలువబడిన వారికి, చదువు, ఆయన సంకల్పము చప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది జరిగినా, దేవుని బిడ్డలకి ఏది జరిగినా ఆయన మేలు కలగడానికి చేసేవాడు. మరొకసారి వాక్యంలో అంటాడు, మేలు కలుగుతుందని నీతిమంతులతో చెప్పండి. దేవుడు మేలు చేయబోతున్నాడని నీతిమంతులతో చెప్పండి అని ఉంది మరొక చోట. కనుక నా దేవుని ప్రియులారా, ఆయన మేలు చేసేవాడే కానీ కీడు ఏమాత్రమో చేసేవాడు కాదు. ఏది చేసినా ప్రభు ఆశీస్సులను బట్టి, ప్రభు కృపను బట్టి ఆయన మనకు మేలు చేయడానికే కల్వరి శిలువలో మరణించాడు. మనకు మేలు చేయడానికే, మన పాపములన్నిటి కొరకు ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని కార్చాడు. కనుక ఆయన రక్తపు నీడలోనికి వచ్చిన మనము, ఆ కల్వరి శిలువ బాటలో నడుస్తున్న మనము భయపడక, దిగులు చెందక, అధైర్యపడక, దేవుని వాగ్దానాలన్నిటినీ ఎత్తుపట్టుచు మనమందరం కూడా ప్రార్థన చేసేవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ప్రార్థన చేశాడు తన వాగ్దానాన్ని ఎత్తిపట్టి. అలాగూ నాశనకరమైన తెగులు నీకు రాకుండా కాపాడుతానని వాగ్దానం చేశాడు ఆయన. ఇదిగో జిగటగల దొంగ ఊబులో నుంచి నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఈ రాత్రి ఎంతటి ఘోరమైన ప్రమాదంలో ఉన్నా సరే, ఇదిగో మీరు చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఆ బిడ్డలను విడిపించబోతూ ఉన్నాడు. దేవుడు మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తబోతూ ఉన్నాడు. దేవుడు మరణాశయంలో ఉన్న వారిని లేవనెత్తబోతూ ఉన్నాడు. నరాలు, కండరాలు, ఎముకలు, కీళ్లు, నరాలను కదిలిస్తూ ఉన్నాడు. ఆయన శక్తి ఒక్కొక్కరిని తాకుచ్చు ఉంది. వారి పడకల మీద నుంచి వారిని లేపుచ్చు ఉన్నాడు నా దేవుడు. ఎందుకంటే ఆయన మాట సెలవిస్తే క్షణాల్లో నెరవేరుతుంది. ఆయన మాట శ్రేష్టమైనది, ఆయన మాట శక్తి కలిగినది. నువ్వెంత కృంగిపోతూ ఉన్నా సరే ఒక్కసారి ఆయన ముఖం చూడు. ప్రభువా, అయ్యా, నా ప్రార్థన ఆలకించిన ఆయన. ఇది ఇప్పుడు ఆ తల్లికి కలిగిన ఆ బాధ, ఆ కుమారుడు కొరకు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేసి ఒక తీర్మానం, ఇదిగో నీవు నాకు ఈ మేలు చేయాలి, నీవు నాకు ఇది సహాయం చేయాలి ప్రభువా. ఇదిగో నేను నీతో ఉంటాను నాయన, ఇదిగో నా బిడ్డ నీతో ఉంటాడు తండ్రి. నిజంగానే ప్రభు కుమారు ఎవరు వచ్చినా రాకపోయినా మందిరంలోకి వచ్చి కూర్చుంటాడు.
నేను 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 6 సంవత్సరాల క్రితం మేము పరిచయం అయినప్పుడు కూడా ఇదే పరిస్థితుల్లో ఉండే. తర్వాత దేవుని కృపను బట్టి బాగుపడ్డాడు. ఆయా సమయాల్లో ఆ పిడిసి వస్తూ ఉండేది కానీ అంతగా ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ ఈసారి బాగా దారుణంగా బిడ్డని కృంగదీసేస్తూ ఉంది. కనుక ఇదే ఆఖరిగా ఆ బిడ్డని మరి ఎప్పుడు ఇంకా ఆ పిడిసి అనే వ్యాధి తగలకుండా దేవుడు గొప్ప మేలు చేసి ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆరోగ్యకరమైన ఆయన రెక్కల బిడ్డ మీద చాపబడును గాక. ఆమేన్. చక్కటి మంచి మనసు ప్రభు కుమార్తె. ఎవరి మీద కోపం పెట్టుకోడు, ద్వేషం పెట్టుకోడు. చక్కగా ఆరాధనకు వస్తాడు, వెళ్తాడు. ఆ చిన్న బిడ్డ సుచిత్ర వాళ్ళ కుమార్తె, చిన్న బిడ్డకి ఆ గుండెల్లో ఓలు ఉందని తెలిసినప్పుడు రాత్రిపూట 11:30కి ఏడుస్తూ ప్రార్థన చేయమని ఫోన్ చేసింది. అప్పుడు ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ఉన్న ఫోటో మీకు అందరికి పెట్టడం జరిగింది. అలాగే లక్ష్మమ్మ గారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారు నిన్న ఫోన్ చేశారు. డాక్టర్లు అన్నారంటే వీలైతే ఆ కాలు తీయకోకుండా ఏమన్నా క్లీన్ చేయడానికి కుదురుద్దామో, ఆపరేషన్ చేయడానికి కుదురుద్దామో చూస్తామన్నారంట. ప్రార్థన చేయండి. మీ ప్రార్థన వల్ల అనేక మంది మేలు పొందుకుంటూ ఉన్నారు. మీ ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది రాత్రి అందరైతే మీరు ఫోన్ల దగ్గర ఉండి శ్రద్ధగా వింటున్నారో మీ శ్వాసము బలపరచబడును గాక. ఆమేన్. మీ విధేయత స్థిరపరచబడును గాక. ఆమేన్. మీ శ్వాసంలో స్థిరులై జీవించుదురు గాక. మీ శ్వాసాన్ని కొట్టివేసేదానికి లోకంలో ఎవరికి అధికారం లేకుండా నా ప్రభు మీ చుట్టూ కంచి వేయను గాక. నా దేవుని ప్రియులారా, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన ప్రార్థనలు ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేవాడు నా దేవుడు. గనుక ఈ వారంలో ఓ మంచి వార్తలు, గొప్ప వార్తలు, శ్రేష్టకరమైన వార్తలు మనందరికీ దేవుడు వినిపించి ఇదిగా బిడ్డలందరినీ మరణ పడకల్లో నుంచి సజీవులుగా లేవనెత్తి సజీవ సాక్షులుగా దేవుడు నిలబెట్టి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు నాయన.